హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇదేమిటి అనుకుంటున్నారా? ఇది పుట్నాల పప్పు. పుట్నాల పప్పుతో చేసిన కందిపొడి చాలా చాలా బాగుంది. ఇంకా కందిపప్పు యూజ్ చేయకుండా మొత్తం అంతా పుట్నాల పప్పుతో చేసిన కందిపొడి అండి. చాలా చాలా బాగుంది. దీని రెసిపీ నేను 2 మినిట్ అదే షార్ట్ వీడియోలోనే పంపిస్తున్నాను, ఎక్కువ ఉండదు కదా. సో 3 మినిట్ వీడియో చాలా ఈజీగా చూసేసుకోవచ్చు కదా అని నేను చాలా తక్కువ టైంలోనే మీకు చూపిస్తున్నాను. సో ఏమేమి వేయాలో మీకు తెలిసిపోతుంది. ధనియాలు, జీలకర్ర, ఇవన్నీ ఎండుమిరపకాయలు అన్నీ వేయించుకుని తర్వాత వెల్లుల్లిపాయలు వేసి తర్వాత ఈ పుట్నాల పప్పు వేసేసి గ్రైండ్ చేసేసుకుని ఆ గ్రైండ్ చేసేసేటప్పుడు కొంచెం ఉప్పును ఎండుకారం వేసేసి గ్రైండ్ చేసేసుకోవాలి. చాలా చాలా బాగుంటుంది. అందుకే చూడండి, చాలా వెరైటీగా చేసిన పుట్నాల పప్పుతో చేసిన కందిపొడి అండి. చాలా చాలా బాగుంటుంది. నేను ఒక్క చేతితో తీసినాను కాబట్టి కదిలిపోతుంది. దయచేసి నన్ను క్షమించండి. వెరీ వెరీ టేస్టీ అండి. వేడివేడి అన్నంలో చక్కగా వేడివేడి అన్నంలో ఎక్కువ నూనె వేసుకుని తినేవాళ్ళు ఉన్నారు, అలాగే ఎక్కువ నెయ్యి వేసుకుని తినేవాళ్ళు ఉన్నారు, అలాగే ఆవకాయ కందిపొడి రెండు కలుపుకుని తినేవాళ్ళు ఉన్నారు. చాలా చాలా బాగుంటుంది. ఈ కందిపొడిలో పచ్చిపులుసు నంచుకుంటే ఇంకా బాగుంటుంది. అది కూడా నేను చేశాను. సో డూ ట్రై ఇట్ అండి. కందిపొడి చాలా చాలా బాగుంటుంది. సో మీరు ఇంకా పచ్చిపులుసు తప్పకుండా చేసుకోండి. పచ్చిపులుసు చేసుకుని ఈ కందిపొడిలో నంచుకుని తింటే అదిరిపోతుంది. పచ్చిపులుసులో కందిపొడి నంచుకుంటారో, కందిపొడిలో పచ్చిపులుసు నంచుకుంటారో అది మీ ఇష్టం. మొత్తానికైతే మీరు ఇలా చేసుకుని తినండి. చాలా చాలా ఈజీగా, చాలా చాలా టేస్టీగా, ఎక్కువ వెల్లుల్లిపాయలు వేసుకుని ఇంగు కూడా కొంచెం వేసి ఆ ఫ్లేవర్ వచ్చేటట్టు పుట్నాల పప్పుతో అంతా మొత్తం పుట్నాల పప్పుతోనే చేశాను. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. చూసారు కదా, నెయ్యి రెడీ చేసి పెట్టుకున్నాను. ఎక్కువ అన్నంలో చక్కగా ఇలా తింటే మాత్రం సూపర్ ఉంటుంది. ఇది చక్కగా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. హ్యాపీగా ఎప్పుడైనా మనం ఏం చేసుకోలేనప్పుడు ఇది చేసుకుని హ్యాపీగా తినేయచ్చు. ఒక్కసారి ట్రై చేసి చూడండి. నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఎంత బాగుంటుందో మంచి మంచి రెసిపీస్తో మీ ముందుంటాను. బాయ్ అండి.